ఏపీ రాజధాని అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 13న కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 11వ తేదీ నాటికి అన్ని పనులు పూర్తి చేసి భవనాన్ని స్వాధీనం చేయాలని కాంట్రాక్టర్ను అధికారులు ఆదేశించారు. నూతన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను దిశానిర్దేశం చేశారు. ములకల చెరువు ఘటన నేపథ్యంలో తన క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నతాధికారులతో చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో వెలుగు చూసిన భారీ నకిలీ మద్యం రాకెట్ వ్యవహారంలో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని సూచించారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం తయారీ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులపై కఠిన చర్యలు చేపట్టింది. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి, స్థానిక టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా $1,25,245.57 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. ఈ ఏడాది ఆగస్టు మధ్యలో నమోదైన $1,24,480 రికార్డును ఇది అధిగమించింది. నేటి మధ్యాహ్నం 3 గంటల సమయానికి కూడా బిట్ కాయిన్ 1.55% లాభంతో $1,24,353.96 వద్ద ట్రేడ్ అవుతుంది. భారత నౌకాదళం స్వదేశీకరణ ప్రయత్నాల్లో మరో మైలురాయిని అధిగమించింది. విశాఖ నేవల్ డాక్ యార్డ్ లో భారత నౌకాదళానికి చెందిన రెండో యాంటీ సబ్మెరైన్ వార్షేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ నౌక ఆండ్రోత్ ను వైస్ అడ్మిరల్ రాజేష్ పెందర్కర్ జాతికి అంకితం చేశారు. సముద్రంలో శత్రు జలాంతర్గాముల భద్రతాపరమైన కార్యకలాపాలను అడ్డుకునే లక్ష్యంతో ఈ నూతన నౌకను రూపొందించారు. ఆండ్రోత్ అనే పేరును లక్షద్వీప్ ద్వీప సమూహంలోని ఒక ద్వీపం నుంచి ఎంపిక చేశారు. ఈ నౌకను కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ సంస్థ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించింది. ప్రతి గ్రామంలో సభలు నిర్వహించి ప్రజలందరి ఆమోదంతోనే విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రైతులకు భరోసా ఇచ్చారు. పలాస విమానాశ్రయ నిర్మాణ నేపథ్యంలో పలాస రైల్వే గ్రౌండ్స్ లో పరిసర గ్రామాల రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. విమానాశ్రయానికి భూములు సేకరించే ప్రక్రియలో ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామస్తుల అభిప్రాయాలతోనే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆటో డ్రైవర్ల సేవలో పథకంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ప్రస్తుత అమలులకు పొంతన లేదని, ఇది డ్రైవర్లను ఘోరంగా మోసం చేయడమని ఆరోపించారు. రాష్ట్రంలోని డ్రైవర్ సోదరులను మసిపూసి మారేడుకాయ చేశారని మండిపడ్డారు. చంద్రబాబు గారి హామీలు బారెడు, వాటి అమలు మాత్రం మూరెడు. ఏ పథకం అమలు చేసినా సగం సగమే, అన్నింటా కోతలే. నేడు ఆటో డ్రైవర్ అన్నలకు చంద్రబాబు గారు చేసింది ఘరానా మోసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 2 విద్యార్థులను మృతి చెందిన ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తోందని వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వం కారణంగానే ఈ దారుణం జరిగిందని, ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించి మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 611 మంది చదువుతున్న పాఠశాలలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఒక ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నిస్తూ, ముఖ్యమంత్రిగా మీరు ఇంతమంది మంత్రులు ఉండి ఏం చేస్తున్నారని, గిరిజన పేద పిల్లల ప్రాణాలంటే మీకంత చులకన అని నిలదీశారు. తమ 5 ఏళ్ల పాలనతో పోలిస్తే కూటమి ఏడాదిన్నర పాలనలోనే రాష్ట్రంలో నేరాలు, హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. నేరాల సంఖ్యపై చర్చకు రావాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మా 5 ఏళ్ల పాలన కంటే కూటమి ఏడాదిన్నర పాలనలో తక్కువ నేరాలు జరిగాయని నిరూపిస్తే నేను తలదించుకుంటానని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం జగన్ ఫోబియాతో బాధపడుతుందని బొత్స ఎద్దేవా చేశారు. ఇంకా ఎన్ని రోజులు జగన్ పేరు చెప్పుకొని బతుకుతారని ప్రశ్నించారు. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని, దీనికి కురుపాంలో 39 మంది విద్యార్థులు పచ్చకామెర్ల బారిన పడి 2 మరణించడమే నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు.